హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, ఎసెన్షియల్ ట్రెమర్కి పార్కిన్సన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఎసెన్షియల్ ట్రెమర్లో ముఖ్యంగా మనం ట్రెమర్ మాత్రమే చూస్తామండి, అంటే వణుకుడు చూస్తాం. Yes. అంటే ఈ వణుకుడు కూడా ఏంటంటే ఏదైనా పని చేసినప్పుడు యాక్షన్లో ఉంటుంది. లైక్ ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు కానీ, ఏదైనా తాగడానికి గ్లాస్ అది పట్టుకున్నప్పుడు, ప్లేట్ పట్టుకున్నప్పుడు, రాసేటప్పుడు ఈ వణుకుని మనం ఎక్కువగా చూస్తాం. కొంతమందిలో చేతుల్లోనే కాకుండా కాళ్ళలో వణుకు రావడం, గొంతు స్వరం దగ్గర వణుకు రావడం, తల వణుకు రావడం అనేది ఎసెన్షియల్ ట్రెమర్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే పార్కిన్సన్స్ వాళ్ళలో ట్రెమర్ వచ్చినప్పుడు అది మోస్ట్లీ రెస్ట్ ట్రెమర్ కింద చెప్తాం. అంటే పని చేసినప్పుడు కాకుండా రెస్ట్లో ఉన్నప్పుడు, చేతులు మనం ఫ్రీగా పెట్టుకున్నప్పుడు, వేరే పనిలో ఫోకస్ చేస్తున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ ఈ షేకింగ్ ఉండే అవకాశం ఉంటుంది. పార్కిన్సన్స్లో ట్రెమర్ మాత్రమే కాకుండా కండరాలు స్లో అయిపోవడం, స్టిఫ్ అయిపోవడం ఇది ముఖ్యమైన లక్షణాల కింద పేర్కొంటూ ఉంటాం. సో మనం వేరే లక్షణాలు బట్టి స్టిఫ్నెస్ ఉందా లేదా, కండరాలు స్లో అవుతున్నాయా లేదా, ఏ టైంలో మనకు ఆ ట్రెమర్ వస్తుంది అన్న దాన్ని బట్టి ఈ ఎసెన్షియల్ ట్రెమరా పార్కిన్సన్స్ అన్నది మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఎసెన్షియల్ ట్రెమర్ మెయిన్గా మనం మెడికేషన్స్ ద్వారానే ట్రీట్ చేస్తామండి. ఓకే. కొంతమందిలో మెడికేషన్స్కి కూడా తగ్గకుండా ఉండి రిఫ్రాక్టరీగా ఉండి ఆ ట్రెమర్ వలన, షేకింగ్ వలన మన డైలీ యాక్టివిటీస్ బాగా ఇబ్బంది పడుతున్నాయి అన్న వాళ్ళలో సర్జికల్ థెరపీస్ కూడా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని కొత్తగా రీసెంట్గా మనకి ఎంఆర్ గైడెడ్ ఫోకస్ అల్ట్రాసౌండ్ థెరపీ అన్నది కూడా ఈ ట్రెమర్ కంట్రోల్కి ఎంతో ఉపయోగపడుతుంది.